అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వికసిత. రచయిత కె.వి. లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, అరగంట నుంచి ఆమె ఆలోచనలతో ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు. గదంతా పచార్లు చేస్తూ మధ్య మధ్య అందంగా పూలతో అలంకరించిన మంచాన్ని గదిని చూస్తుంటే నెర్వస్గా ఉంది. ఇంతలో కిర్రుమని తలుపు చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాడు. నిలువెత్తు సౌందర్యం. ఒక్కసారిగా గుండె లయ తప్పినట్టయింది. మనసంతా మధురోహలతో నిండిపోయింది. తలుపు గడియ వేసి పాల గ్లాస్తో వస్తోంది. ఆమె అలా అలా హంసగమనంలా వస్తుంటే గదిలోకి కాకుండా నేరుగా నా హృదయంలోకి నడిచి వస్తున్నట్టు మనసు ఆనందంతో సాగరంలా ఉప్పొంగింది. 4 అడుగులు వేసి ఆమె నేలకి అతుక్కుపోయినట్టు అక్కడే ఆగిపోయింది. విస్మయంగా చూశాను. స్త్రీ సహజమైన బిడియానికి నవ్వొచ్చింది. ఎదురెళ్ళి పాల గ్లాస్ అందుకొని సాదరంగా ఆహ్వానం పలికాను. భుజాల చుట్టూ చేయి వేయబోయాను. అంతే, షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా విదిలించింది. కొత్త కదా, సిగ్గు, భయం, టెన్షన్. నా పెదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది. వెళ్ళి మంచం మీద కూర్చొని రమ్మని పిలిచాను. నెమ్మదిగా నాజూకుగా కదిలి వచ్చింది. కూర్చోమన్నాను. నాకు దూరంగా మంచం మీద ఆననట్టు కూర్చుంది. ఆమెని తాకుతున్నట్టుగా కొద్దిగా జరిగాను. చటుక్కున లేచి నిలబడింది. నేను ఇటు జరిగి కూర్చోమన్నాను. కూర్చుంది. పాల గ్లాసు ఆమె నోటికందించాను. వద్దన్నట్టు చేత్తో వారించింది. నేను సగం త్రాగి ఇచ్చాను. ఛీ, ఎంగిలి. మొహం అసహ్యంగా పెట్టింది. ఎంగిలనుకుంటే నువ్వు ముందే తాగవచ్చు కదా, ఆశ్చర్యంగా అడిగాను. ముందు తాగితే అన్నీ నేనే తాగేదాన్ని. కానీ పెద్దమ్మ మీకిమ్మని చెప్పింది. తల ఎత్తకుండానే చెప్పింది. సగం పాలు నిన్ను త్రాగమని పెద్దమ్మ చెప్పలేదా? ఊహూ అంది. నేను చెప్తున్నా కదా, ఏది తిన్నా తాగినా ఈ రాత్రి 50-50. గ్లాస్ ఆమె ముందుంచాను. చీ, నాకిష్టం లేదు. మొహం చిట్లించింది. పోనీ ఇలా ఇష్టమేనా? ఆమె సుకుమారమైన చేతి మీద చేయి వేశాను. చేయి లాక్కొని మగాళ్ళని ఇలా తాక్కూడదని పెద్దమ్మ చెప్పింది. ఆమె అమాయకత్వానికి నవ్వు వచ్చింది. పరాయి మగాళ్ళు తాక్కూడదు. నేను నీకు తాళి కట్టిన భర్తని. చొరవగా పైట మీద చేయి వేశాను. గబుక్కున గుంజుకొని నిలబడి, నాకిలాంటి పోకిరీ వేషాలిష్టం ఉండదు రుసరుసలాడింది. నాకు షాక్ తగిలినట్లయింది. పోకిరీ వేషాలా? నేనంటే ఇష్టం లేదా? అనుమానంగా అడిగాను. ఇష్టమే అన్నట్టు తల ఊగించింది. మరి అలా దూరం దూరంగా ఉంటున్నావెందుకు? మగాళ్ళు చెడ్డవాళ్ళని పెద్దమ్మ చెప్పింది. పోనీ సినిమాలు చూస్తావా? టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తావా? వీక్లీలు చదువుతావా? చీ, అవన్నీ పిల్లల్ని పాడు చేస్తాయట. అందుకే వాటి జోలికి పోను. ఇంతలేసి కళ్ళతో ఓరగా చూస్తూ చెప్పింది. అలవోకగా కదులుతున్న చెవి జూకాలు, అందమైన పెదాల విరుపులు చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం కష్టమైంది. నా ప్రతి చర్యకి పెద్దమ్మ అంటోంది, పెద్దమ్మ చెప్పింది అంటూ దూరంగా ఉంచుతోంది. నాకు నీరసం ఉంచుకొచ్చింది. ప్రాణం ఉసూరుమంది. పంచభక్ష్యాలు విస్తట్లో వడ్డించి తినకూడదని ఆంక్ష పెట్టినట్లుంది. ఆమె నవ్వులో విరిసిన మల్లెలు ఏరుకోవాలని, ఆమె చెక్కిళ్లలోని నునుసిగ్గులు దోచుకోవాలని, చిగురు మేని స్పర్శతో పులకించిపోయి మనసులు కలబోసుకొని ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలని, ఆ చెలిమిలో ఆ చేరువలో మేను మరిచి మైమరచి హద్దులు దాటి నీకోసం ఎంతసేపని వేచి ఉండగలను అన్నట్లు అగరొత్తుల ధూపం అసహనంగా గాలిలో కలిసిపోయింది. మల్లెలు వాడిన మొహాలతో నన్ను జాలిగా చూస్తున్నాయి. గులాబీలు మాత్రం తమ కోపాన్ని ప్రకటించుకున్నట్టు గుర్రుగా చూశాయి. కనకాంబరాలు మా మీద కనికరమే లేని క్రూరులు అన్నట్టు కోపంగా చూశాయి. మంచం వెక్కిరించింది. గోడమీది రాధాకృష్ణుల తైలవర్ణ చిత్రంలో కృష్ణుని గాఢ పరిష్వంగంలో తన్మయత్వం పొందుతూ అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తోంది రాధ. ఆ ప్రణయమూర్తులని చూడగానే మనసంతా అదోలా అయ్యింది. ఆలోచనల నుండి తేరుకొని చూస్తే ఆదమరచి హాయిగా నిద్రపోతోంది.
ఆమె తీరు చూస్తే 20 ఏళ్ల పరువాల కుప్పగా కాకుండా పసిపాపాయిలా తోచింది. పూతరేకుల్లాంటి పలుచని పెదవులు, గులాబీల సౌకుమార్యాన్ని, ఎరుపుని ఆపాదించుకొని నున్నని బుగ్గలు తమని తాకమని ఊరిస్తూ ఆహ్వానిస్తున్నా ఏ విషయంలోనూ తొందరపాటు ప్రదర్శించని తత్వం, చిన్ననాడే అలవడిన సంస్కారం ఆమె నిర్ణయానికి భిన్నంగా ప్రవర్తించలేక ఆమెకి దూరంగా నిలబెట్టాయి. ఆమెని 2 చేతులతో చుట్టేసి మల్లె చెండులా హృదయానికి హత్తుకోవాలనే బలమైన కోరికని బలవంతాన అదుపులో ఉంచుకున్నాను. ఇద్దరం ఒకే మంచం మీద నిద్రిస్తున్నా మానసికంగా ఇరువురి నడుమ ఎన్నో యోజనాల దూరం చోటు చేసుకుంది. నిద్రలేని రాత్రులు బాధిస్తున్నా, కలత నిద్రలో కలవరపడుతున్నా, యవ్వనం తొందర పెడుతున్నా సంస్కారం మనసుని శాసిస్తోంది. ఆమె సమక్షం నాకు శిక్షగా, సహనానికి పరీక్షగా మారింది. మూసి ఉన్న ఆమె హృదయ కవాటాలు చిగురించిన నా తలపుల్ని, తొలి వలపుని లేచి ఉల్లుగానే వాడిపోయి మాడిపోయి మోడుగా మార్చుతోంది. వంశీ, కొందరాడాళ్ళు ఫస్ట్ నైట్ ఊరికే బెట్టు చేస్తారు. సెక్స్ అంటే ఇష్టం లేనట్టు నటిస్తారు. మొగుణ్ణి తమ చుట్టూ తిప్పుకోవాలనుకుంటారు. కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలనుకుంటారు. అంత బిగించుకొని కూర్చున్న వాళ్ళు కాస్త ఫోర్సు చేస్తే చాలు ఊరికే లొంగిపోతారు. అదో టైపు మెంటాలిటీ. ఇంతకీ మీ ఆవిడ ఏ టైపు? పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసే ప్రయత్నం చేశాడు మదన్. నాకు చిరాకేసింది. ఒకరి బెడ్రూమ్ విషయాలు తెలుసుకోవాలని అంత తహతహ ఎందుకో వెదవకి. ఏమిట్రోయ్ కామైపోయావు సిగ్గా రెట్టించాడు. ఆహా, అదేం లేదోయ్, నేను మగాన్ని, నాకు సిగ్గేంటి అని దాటేశాడు. మదన్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. కానీ తనకలా అనిపించటం లేదు. నటించాల్సిన అవసరం తనకేముంది? ఆమె ప్రవర్తన, నడవడిక మంచి భార్య అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది. నా ఇష్టాల్ని తన ఇష్టాలుగా చేసుకుంది. సినిమాలు, షికార్లు కలిసి తిరుగుతాం. ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది. చిన్న పిల్లలా కేరింతలు కొడుతుంది. నాకిష్టమైన వంటల్ని అడిగి తెలుసుకొని ఎంతో టేస్టీగా చేస్తుంది. ఇలాంటి మంచి భార్యకి భర్తగా, ప్రియుడుగా, మంచి స్నేహితుడిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ విలన్గా కాదు. ఫోర్సు చేసి నో నెవర్ అలా చేస్తే నేను భర్తని కాదు, విలన్ని. మనసుతో ప్రమేయం లేకుండా, హృదయం స్పందించకుండా శరీరంతో ఆడుకుంటే విలనే అంటారు. ఒక బెస్ట్ ఫ్రెండులా మూవ్ అవుతోంది. విలన్లా బిహేవ్ చేస్తే హర్ట్ అయిన ఆమె హృదయంలో ఎప్పటికీ విలన్గానే మిగిలిపోతాను. డాక్టర్ ఫ్రెండుని కలిశాను. చూడు వంశీ, ఆడవాళ్ళంతా ఒకే రకంగా ఉండరు. మొదటి రాత్రికి కొందరు మనస్ఫూర్తిగా సిద్ధపడితే మరికొందరు పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా సొసైటీలో పరువు మర్యాదలకి తలొగ్గి రాజీ పడిపోతారు. ఇంకొందరు మనశ్శరీరాల ఇష్టం లేకుండా ఏ పనికి సిద్ధపడరు. చాలా తక్కువ మందిలో మాత్రం జడత్వం ఉంటుంది. భర్త తాకినా ఎలాంటి స్పందనలు లేకుండా ఉండిపోతారు. కారణం సెక్స్ అంటే అయిష్టత కావచ్చు. అది ఘోరమైన తప్పుగా భావించే వాతావరణంలో పెరగటం కావచ్చు. అటువంటి వారి విషయంలో భర్త ఓర్పుతోనూ సహనంతోనూ వ్యవహరించటం చాలా అవసరం. అదే సమయంలో భర్త ప్రేమగా ఉంటూ ఆమె ఆలోచనలు తనకి అనుకూలంగా మార్చుకునేలా ప్రవర్తించాలి. నీ విషయంలో వికసితను ఆమె పెద్దమ్మ దత్తు తీసుకొని పెంచి పెద్ద చేసింది. పురుషద్వేషిణి అయిన పెద్దమ్మ కన్యగానే మిగిలిపోయింది. ఆమె పెంపకంలో పెరిగిన వికసిత సహజంగానే పురుషుడికి ఆ ఆలోచనలకి ఆమడ దూరంలో ఉండిపోయింది. మొగ్గగా ఉండిపోయిన వికసితను నీ ప్రేమతో, లాలనతో, సహనంతో పువ్వుగా వికసింపచేయాలి. బెస్ట్ ఆఫ్ లక్ వివరించాడు. ఆమెను నాకు అనుకూలంగా ఎలా స్పందింపచేయాలో తెలియగానే శరీరం దూదిపింజలా తేలిపోయింది. మనసు హుషారుగా విజిల్ వేసింది. ఆ రోజు బాగా తలనొప్పిగా ఉండి 3ంటికే ఇంటికి బయలుదేరాను. బెడ్ మీద వికసిత బోర్లా పడుకొని భూమి చదువుతోంది. కాళ్ళు 2 పైకి లేపి విలాసంగా ఊగిస్తోంది. చీర లోపావడ మోకాళ్ళ వరకు చెదిరిపోయి ఉంది. నున్నగా అందంగా మెరిసిపోతున్న కాలి పిక్కల్ని జారిన వెండి మువ్వల పట్టీలు తమకంగా ముద్దాడుతున్నాయి. ఆ పొజిషన్లో ఎంతో అందంగా ఉంది వికసిత. దొంగ పిల్లిలా అడుగులు వేస్తూ ప్రక్కనే ఉన్న కుర్చీలో నెమ్మదిగా
చాలా నెమ్మదిగా కూర్చున్నాను. ఆమెలో చలనం లేదు. ఊపిరి తీసుకుంటే ఆ చప్పుడు ఆమెకు తెలిసిపోతుందేమోనని ఊపిరి బిగపట్టుకొని ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాను. తలుపు తోసుకొని లోనికొచ్చి బెడ్రూంలో తన పక్కనే కూర్చున్నా పట్టనంత ఇదిగా పుస్తకంలో లీనమైందంటే ఏం చదువుతుందో అంతుబట్టలేదు. చైర్లోంచి లేవకుండానే కొంగల కొద్దిగా మెడసాచి తొంగి చూశాను. ఆహూ, ఎగిరి గంతేయాలనిపించింది. కానీ తమాయించుకున్నాను. అందుకు కారణం వికసిత చదువుతున్న అడల్ట్స్ ఓన్లీ కథ కాదు, బయట స్థానభ్రంశం చెందటం వల్ల నా చూపుని పర్మినెంటుగా అక్కడే అతికించేశాను. మెడ సాగదీసుకొని చూడ్డం వల్ల మెడ నొప్పిగా అనిపించినా అలా దొంగతనంగా చూడ్డం చాలా థ్రిల్లింగుగా ఉంది. తలనొప్పి ఏమైందో మర్చిపోయాను. ఏ చిన్న అలికిడైనా ఆమె ఆ పొజిషన్ నుండి లేస్తుందేమోనని అలా చూస్తూ చూస్తూ ఎంతసేపు ఉండిపోయానో. మీరొచ్చి ఎంతసేపు అయ్యింది? ఉలిక్కి పడ్డాను. నేను గమనించనే లేదు. అయినా ఈ టైంలో వచ్చారేంటి? లేచి బయట సర్దుకుంటూ గాబరాగా అడిగింది. నేను ఇప్పుడే దొరికిపోయిన దొంగల తడబడ్డాను. ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఒంట్లో బాగోలేదా? దగ్గరగా వస్తూ అడిగింది. అవును, తలనొప్పిగా ఉంటే సెలవు పెట్టి వచ్చాను. ఉండండి, ముందు ఒక కప్పు టీ తాగండి, తర్వాత మందు రాస్తాను. వంటింట్లోకి వెళ్ళింది. వికసిత మృదువైన చేత్తో మందు రాస్తోంది. నాకసలు తలనొప్పి ఉందో లేదో తెలియట్లేదు. ఇంత క్రితం బెడ్ మీద చూసిన దృశ్యమే కళ్ళ ముందు పదే పదే రివైండ్ అవుతోంది. మనసు ఉల్లాసంగా కేరింతలు కొడుతోంది. ఏమిటి, ఒళ్ళంతా హఠాత్తుగా వెచ్చబడింది, జ్వరం కూడా వస్తోంది? భయంగా అంది. అవును, ప్రేమ జ్వరం. మనసు తీయగా మూలిగింది. ఇంతకుముందు వీక్లీలు అలానే చెక్కు చెదరకుండా ఉండేవి. ఈ మధ్య కాలంలోనే పుస్తకాలు కాస్త నలిగినట్లనిపిస్తోంది. అంటే మిగిలిన వాటితో పాటు ఆ కథల్ని కూడా చదువుతోంది. అది ఎంతో ఇన్వాల్వ్ అయి ఆలుమగల అనుబంధం, వారి నడుమ నుండే పవిత్రమైన వైవాహిక బంధం గురించి ఆమె క్రమంగా అర్థం చేసుకుంటోంది. పెళ్ళైన తర్వాత వేసవి చివరి రోజులు మల్లెలు మారాం చేస్తుండగా, జాజులు జాలిగా చూస్తుండగా నిరాసక్తిగా గడిచిపోయాయి. వర్షాకాలంలో చినుకు చినుక్కి మనసు జివ్వుమంటోంది. శరీరం వెచ్చదనం కోసం తహతహలాడింది. దుప్పటితోని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజులుగా దొంగ నిద్ర నటిస్తూ వికసితని జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాను. బెడ్ మీద అశాంతిగా కదులుతోంది. నేను నిద్రపోతున్నాననుకొని చేరువగా వచ్చి మొహంలో మొహం పెట్టి తదేకంగా చూస్తుంది. క్రాఫ్లోకి వేళ్లు జొనిపి సుతారంగా సవరిస్తుంది. హఠాత్తుగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి బలంగా మీదికి లాక్కొని వికసించిన ముఖపద్మం మీద తుమ్మెదలా వాలి తేనెలను గ్రోలాలనే బలమైన కోరికను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. అది ఆమె ఆమోదంతో జరిగితేనే ఇరువురికి ఆనందం. ఆ మధుర క్షణాలు ఎప్పుడో. ఓ రోజు ఆమె నిద్రపోతోంది. నాకు నిద్ర రావట్లేదు. స్టార్లో మూవీ చూస్తున్నాను. రొమాంటిక్ సీన్లు అదిరిపోతున్నాయి. ముద్దు సీన్లకి హద్దే లేదు. కొద్దిసేపటికి కానీ నేను గమనించలేదు ఆమె కూడా నిద్ర నటిస్తూ సినిమా చూస్తోందని. ఆమె అలా చూడ్డం కూడా నాకు అనుకూలంగా మారవచ్చని ఆశపడ్డాను. కొంతకాలం ఎడబాటు తర్వాత కలుసుకున్నారు హీరో హీరోయిన్లు. ఒకరి కౌగిలిలో మరొకరు స్వాంతన పొందుతున్నట్లు కొద్దిసేపు ఉండిపోయారు. హీరోయిన్ హఠాత్తుగా హీరో తలని 2 చేతులతో పట్టుకొని అతని ముఖానికి చేరువగా ఆమె ముఖాన్ని తెచ్చింది. ఆ హీరోయిన్ ఆ ముద్దు నాకే పెడుతున్న అనుభూతి కలుగుతోంది. నేను కూడా ఆమె మొహాన్ని గట్టిగా అతిమి పట్టుకుని కొద్దిసేపటికి ఆమె హఠాత్తుగా సోఫాలోకి జారిపోయింది. నేను ఆమె మీదకి ఒరిగిపోయాను. క్షణంలో స్పృహ తెలిసింది అదంతా టీవీ సీన్ కాదని. వికసిత వచ్చి నా ఒడిలో కూర్చొని తనకు తానుగా నాకు దగ్గరై నేను ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ఆనందలోకం అంచులు చూపించిందని, శృంగార లోకాలలో తేలియాడించిందని. కలలోలా ఉంది, వెరైటీగానూ ఉంది. ఆమె వైపు చూశాను. అలసటతో వడిలిన పువ్వులా ఉన్న మొహంలో ఏదో ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విప్పారిన పుష్పంలా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.